హాయ్ ఎవ్రీవన్. సో పాత వీడియోలో మనం స్ట్రక్చర్ ఆఫ్ సి ప్రోగ్రామ్ ఎలా ఉంటుంది అనేది చూసాం. సో ఇవాళ ఈ వీడియోలో వేరియబుల్స్ అండ్ డేటా టైప్స్ ఇన్ సి ప్రోగ్రామింగ్ చూద్దాం. సో ఇది చాలా ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ సి ప్రోగ్రామింగ్, ఎందుకంటే ఇది స్టార్టింగ్లో మనం తెలుసుకుంటే ఈ బేసిక్స్ అనమాట. సో ఈ లెవెల్ నుంచి మనం నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలంటే సో ఇది చాలా ఇంపార్టెంట్ మనకి. అలాగే వీటితో నెక్స్ట్ మన కీవర్డ్స్ వస్తాయి. సో డిఫరెంట్ టాపిక్స్ వస్తాయి. సో ఆ అన్ని టాపిక్స్కి ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఇది ఇంపార్టెంట్ వీడియో. సో కొత్తగా ఎవరైనా వచ్చినట్టయితే ఫస్ట్ పాత వీడియో చూసిన తర్వాతనే ఈ వీడియో చూడండి. సో ఒక ఫ్లోలో వస్తారు కాబట్టి మీకు అర్థమవుతుంది. సో ఇవాళ మనం ఏం టాపిక్స్ కవర్ చేయబోతున్నాం అనేది చూస్తే, ఫస్ట్ వాట్ ఆర్ డేటా టైప్స్. సో డేటా టైప్స్ అంటే ఏంటి అనేది ఈరోజు ఈ వీడియోలో చూద్దాం మనం. నెక్స్ట్ ఇంట్రడక్షన్ టు వేరియబుల్స్ అండ్ కీ ఇన్ సి ప్రోగ్రామింగ్. సో అసలు సి ప్రోగ్రామింగ్లో వేరియబుల్స్ అంటే ఏంటి అనేది చూద్దాం. నెక్స్ట్ రూల్స్ ఫర్ నేమింగ్ వేరియబుల్స్. సో మనం వేరియబుల్ డిక్లేర్ చేయాలంటే దానికి సర్టన్ రూల్స్ ఉంటాయి. సో ఆ రూల్స్తో పెడితేనే మనకు వేరియబుల్ అనేది డిక్లేర్ చేయగలం. సో ఆ రూల్స్ అంటే ఏంటి, ఆ రూల్స్ ఎలా ఉంటాయనేది చూద్దాం. నెక్స్ట్ డిక్లరేషన్ అండ్ ఇనిషియలైజేషన్ ఆఫ్ వేరియబుల్. సో అసలు ఫస్ట్ వేరియబుల్ అంటే తెలుసుకున్న తర్వాత డిక్లరేషన్ ఆఫ్ వేరియబుల్ అంటే డిక్లరేషన్ అంటే ఏంటి, నెక్స్ట్ ఇనిషియలైజేషన్ అంటే ఏంటి, ఆ వేరియబుల్ ఎలా ఇనిషియలైజ్ చేస్తాము, ఎలా డిక్లేర్ చేస్తాము అనేది కూడా చూద్దాం. నెక్స్ట్ ఒక ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ అనేది చూద్దాం. సో మొత్తం అంతా అయిపోయిన తర్వాత దాని మీద మనం ప్రాక్టీస్ చేద్దాం ఒక ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్తో. సో ఇది మన టాపిక్స్ ఈ వీడియోలో మనం చేసేది. సో చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది, సో మిస్ అవ్వద్దు. సో ఫస్ట్ చూస్తే వాట్ ఆర్ డేటా టైప్స్. సో అసలు డేటా టైప్స్ అంటే ఏంటి అంటే, a data type specifies the type of data that a variable can store. అంటే ఒక డేటా టైప్ ఏంటంటే, సపోజ్ ఇప్పుడు డేటా టైప్స్లో మొత్తం 3 టైప్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే ఇంటిజర్, ఇంకోటి ఫ్లోట్, ఇంకోటి క్యారెక్టర్. సో ఇంటిజర్ అంటే ఏంటి, వాల్యూస్. అంటే సపోజ్ 3, 5, 10 ఇవన్నీ ఇంటిజర్. సో సి ప్రోగ్రామింగ్లో ఎలా అంటే, ఒక నెంబర్ మనం ఇచ్చే ముందు ఆ కంపైలర్కి ఆ నెంబర్ అంటే ఏంటో తెలియదు. సో మనం చెప్పాలి దానికి. అంటే ఇప్పుడు నేను ఇచ్చే నెంబర్ ఇంటిజర్ నెంబర్, అది ఇప్పుడు నేను ఇచ్చే నెంబర్ ఫ్లోట్ నెంబర్. ఫ్లోట్ అంటే ఏంటంటే డెసిమల్ పాయింట్తో ఉన్న నెంబర్. సో ఇప్పుడు నేను ఇచ్చేది క్యారెక్టర్ అంటే ఆల్ఫాబెట్స్ ఏబిసిడి. సో సి కంపైలర్కి మనం చెప్పాలన్నమాట మనం ఏమి ఇస్తున్నాం అనేది. సో దాని డేటా టైప్స్ అంటాం. సో ఇలాగా ఇవి వీటన్నిటి ఇంటిజర్ డేటా టైప్స్ అంటాం మనం. సో ఫ్లోట్ వచ్చేసరికి 3.14 అవ్వచ్చు, 2.5 ఎనీ నెంబర్ విత్ డెసిమల్ పాయింట్స్ అనేది మనం ఫ్లోట్ డేటా టైప్స్ అంటాం. నెక్స్ట్ క్యారెక్టర్ అంటే ఏ, స్మాల్ ఏ, ఇవన్నీ మొత్తం ఆల్ఫాబెట్స్ అన్నీ మనకి క్యారెక్టర్ డేటా టైప్లో వస్తాయి. సో ఇవి మనకి ఎందుకు ఇంపార్టెంట్ అంటే, టు డిఫైన్ ద కైండ్ ఆఫ్ వాల్యూ అ వేరియబుల్ క్యాన్ హోల్డ్. చెప్పాను కదా. సో ఒక వేరియబుల్కి మనం ఇచ్చే వాల్యూ ఏ వాల్యూ అని తెలియదు ఆ వేరియబుల్కి. సో మనం చెప్తాం, ఇప్పుడు నేను ఇచ్చే వాల్యూ ఒక ఇంటిజర్ వాల్యూ ఇస్తున్నాను అని చెప్పడానికి మనం డేటా టైప్స్ అనేవి వాడతాం. టు అలొకేట్ ద మెమరీ ఎఫిషియెంట్లీ. సో అలాగే డిఫరెంట్ డేటా టైప్స్కి డిఫరెంట్ మెమరీస్ అనేవి ఉంటాయి. సపోజ్ ఒక ఇంటిజర్కి అయితే మనకి 2 bytes వాడతాము, ఒక ఫ్లోట్కి మనం 4 bytes వాడతాము. సో అలాగా కరెక్ట్గా మెమరీ అలొకేట్ చేయడానికి మనం యూస్ అవుతుంది. టు ఎన్షూర్ కరెక్ట్ ఆపరేషన్. సో కరెక్ట్ ఆపరేషన్, మనం చేసే ఆపరేషన్ కరెక్ట్గా అవ్వాలంటే, సపోజ్ ఇప్పుడు ఫ్లోట్ని ఇంటిజర్ యాడ్ చేయడానికి నీకు అవ్వదు, ఎందుకంటే ఒకటి ఫ్లోట్లో ఉంది, ఒక ఇంటిజర్లో ఉంది. సో అలాగా టు ఎన్షూర్ కరెక్ట్గా ఆపరేషన్ పర్ఫామ్ చేయడానికి మనం ఇవి డేటా టైప్స్ అనేవి వాడతాం. సో ఇది సింపుల్ పాయింట్. ఇక ఎగ్జాంపుల్ చూసుకుంటే ఇంట్ ఏజ్. సో ఏజ్ అనేది మనం ఎప్పుడైనా నెంబర్లో ఉంటుంది కదా, ఏజ్ మనం 3.14 అంటామా, అనం. సో ఏజ్ అనేది ఎప్పుడైనా ఇంటిజర్ వాల్యూ మనకి. సపోజ్ 1, 2, 3, 4, 10, 20, 30. సో ఇది ఏజ్ అంటే ఏజ్ మనకి ఒక ఇంటిజర్ వాల్యూ. సో ఇంటిజర్ వాల్యూని మనం ఫ్లోట్లో స్టోర్ చేస్తాం ఏంటి, చేయం కదా. సో అందుకే ఏజ్ అనేది ఇంట్ డేటా టైప్లో మనం స్టోర్ చేయాలి. సో ఇక్కడ ముందు ఆ వేరియబుల్ ముందు మనం ఇంట్ అని పెడతాం. సో చూసుకుంటే సిజిపిఏ. సో సిజిపిఏ మనకి ఎలా వస్తుంది, ఇప్పుడు పాయింట్స్లో వస్తుంది. సపోజ్ 9.7 అవ్వచ్చు, 8.2 అవ్వచ్చు. సో సిజిపిఏ మనకి ఎప్పుడైనా పాయింట్స్లో వస్తుంది. సో ఈ పాయింట్స్ని మనం ఇంట్లో స్టోర్ చేయలేము, ఎందుకంటే ఇంట్ ఈజ్ ఓన్లీ ఫర్ కాన్స్టెంట్. సపోజ్ కాన్స్టెంట్ కాదు, ఓన్లీ ఫర్ ఇంటిజర్ వాల్యూస్. సో ఇవి మనకి డెసిమల్ వాల్యూస్ కాబట్టి దీన్ని ఫ్లోట్లో స్టోర్ చేస్తాం. వీటిని ఫ్లోటింగ్ పాయింట్స్ అని అంటాం మనం. నెక్స్ట్ క్యారెక్టర్. నేమ్ అనేది మన క్యారెక్టర్లో వస్తుంది, ఎందుకంటే నేమ్స్లో మనకి ఆల్ఫాబెట్స్ వస్తాయి. సో
ఆ ఆల్ఫాబెట్స్ అనేవి మనం ఇంట్లో స్టోర్ చేయలేము, అలాగే ఫ్లోట్ కూడా స్టోర్ చేయలేము. సో అందుకనే క్యారెక్టర్లో మనం స్టోర్ చేస్తాం ఈ ఆల్ఫాబెట్స్ని. సో ఇది చిన్న ఎగ్జాంపుల్ ఆఫ్ వాట్ ఆర్ డేటా టైప్స్. సో మళ్ళీ చెప్తాను, డేటా టైప్స్ అనేవి ఏంటంటే టైప్ ఆఫ్ డేటా దట్ ఈస్ స్టోర్డ్ ఇన్ అ వేరియబుల్. సో వేరియబుల్ మనం చెప్తాము, నేను ఇప్పుడు ఇచ్చే డేటా ఒక ఇంటిజర్ డేటా అని ఇస్తున్నాను, లేదా ఫ్లోట్ డేటా ఇస్తున్నాను, లేదా క్యారెక్టర్ డేటా ఇస్తున్నాను అనేది మనం దానికి చెప్తాము. అది జస్ట్ బేసిక్ డీటెయిల్ ఆఫ్ డేటా టైప్. నెక్స్ట్ చూసుకుంటే మనకి కామన్ డేటా టైప్స్ ఇన్ సి. సో ఇందులో కామన్ వచ్చేసరికి మనకి ఇంటిజర్ డేటా టైప్ ఒకటి వస్తుంది. నెక్స్ట్ చెప్పండి ఫ్లోట్. డబల్ అంటే ఏంటంటే ఫ్లోట్. సపోజ్ ఈ ఫ్లోట్లో మనం చూసుకుంటే 3.14, 5.75 ఇలాగా ఒక 2 to 3 వాల్యూస్ మాత్రమే స్టోర్ చేయగలం. సో డబల్ అంటే ఏంటంటే ఎక్కువ నెంబర్. సపోజ్ పెద్ద నెంబర్ ఉంది ఫ్లోటింగ్ పాయింట్, చూడండి ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ 3.14159.265 ఇది పై నెంబర్. సో ఇలా ఎక్కువ పాయింట్స్, ఎక్కువ వాల్యూస్ ఉన్న నెంబర్ని స్టోర్ చేయాలంటే మనం డబల్ వాడతాం. సో డబల్ అంటే ఏం లేదు, ఫ్లోట్లో కన్నా ఎక్కువ వాల్యూస్ పెట్టాలంటే మనం డబల్ వాడతాం. నెక్స్ట్ క్యారెక్టర్, సింగిల్ క్యారెక్టర్ AB7. సో ఇక్కడ చూసుకుంటే 7 కూడా క్యారెక్టర్ అవుతుంది. ఎప్పుడు అది క్యారెక్టర్ అంటే ఇప్పుడు 7 మనం క్యారెక్టర్లో పెడితే అది క్యారెక్టర్ లాగా వర్క్ చేస్తుంది. సో ఇది ఇప్పుడు నేను చెప్తే అర్థం కాదు, అంటే ఇది ఇక్కడ నెంబర్ కాదు, ఇది క్యారెక్టర్. ఈ 7 ఉందా, సో ఈ 7 అంటే ఇక్కడ క్యారెక్టర్, నెంబర్ కాదు. సో ఇప్పుడు ఈ 7కి మనం ఏదైనా యాడ్ చేస్తే అది యాడ్ అవ్వదు, ఎందుకంటే ఇది నెంబర్ కాదు. సో ఇప్పుడు మీకు ఇలా చెప్తే అర్థం కాదు. సో వెళ్తున్న కొద్దీ మీకు అర్థమవుతుంది క్యారెక్టర్ అంటే ఏంటి, ఇంటిజర్ అంటే ఏంటి అని చెప్పేసి అర్థమవుతుంది. సో నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ ఇప్పుడు అసలైన ఇంపార్టెంట్, వాట్ ఈస్ అ వేరియబుల్. ఒక వేరియబుల్ అంటే ఏంటంటే, వేరియబుల్ is a named memory location used to store data that can be changed during program execution. సింపుల్గా చెప్పాలంటే ఎగ్జాంపుల్ చూడండి, ఇది ఇక్కడ మనకి గ్రౌండ్నట్స్ ఉన్నాయి కదా, ఇదొక మీరు డేటా అనుకోండి. సపోజ్ ఇదొక ఇంటిజర్ డేటా అనుకోండి. సో ఫస్ట్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్టే మనం ఎలా తీసుకున్నాము, ఇంట్ ఏజ్ అని చెప్పి తీసుకున్నాం కదా. సో ఇక్కడ మీరు ఈ గ్రౌండ్ నట్ ఉంది కదా, సో దీన్ని ఇంటిజర్ అనుకోండి, అంటే ఏజ్ వాల్యూ. సో ఇది వేరియబుల్, ఈ వేరియబుల్ని ఏజ్ అనుకుందాం సపోజ్. సో ఈ ఏజ్లో ఈ డేటాను మనం స్టోర్ చేయాలి. సో ఏజ్ అంటే ఏంటి, ఏజ్ అనేది ఒక ఇంటిజర్ నెంబర్ కదా. సో ఇప్పుడు ఇంటిజర్ నెంబర్ని సపోజ్ మన ఏజ్ 30 అనుకోండి. సో ఈ 30 అనేది దీనిలో మనం స్టోర్ చేయడం. సో వేరియబుల్ అంటే ఏంటంటే, వేరియబుల్ స్టోర్స్ అ వాల్యూ. ఎలాగైతే శనగ పలుకులు ఆ డబ్బాలో మనం స్టోర్ చేస్తామో, సో ఎప్పుడైనా డబ్బా తీసినప్పుడు శనగ పలుకులు అనే అంటాం మనం. సో అలాగే ఆ వేరియబుల్ కాల్ చేసినప్పుడు మనం ఈ ఇంటిజర్ వాల్యూ వస్తుంది. సో ఈ 30 అనే ఉంది కదా, ఈ నెంబర్ని మనం దీనిలో స్టోర్ చేస్తాం అన్నమాట. సో ఎప్పుడైనా మనం ఏజ్ అనే వేరియబుల్ కాల్ చేస్తే మనకి 30 అనే వాల్యూ రిటర్న్ అవుతుంది. సో అర్థం అవ్వకపోతే కంగారు పడద్దు, మళ్ళీ చెప్తున్నాను. సో వేరియబుల్ అంటే ఏంటంటే అదొక మెమరీ లొకేషన్, ఒక స్టోరేజ్ లొకేషన్. సో మనం డేటాని స్టోర్ చేయడానికి వేరియబుల్ని వాడతాం. సపోజ్ ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పినట్టే ఏజ్ అనే ఒక నెంబర్, ఏజ్ అనే ఒక వేరియబుల్ తీసుకొని అందులో 30 అనే ఒక వాల్యూ, ఏజ్లో వాల్యూ ఉంటుంది కదా, సో ఆ వాల్యూని ఏజ్ అనే ఒక వేరియబుల్లో స్టోర్ చేస్తాం. సో 30 అనే నెంబర్ని దీనిలో మనం స్టోర్ చేస్తాం. సో దాన్ని వేరియబుల్ అంటాం. సో ఇది ఆ వేరియబుల్ ఇస్ నేమ్ మెమరీ లొకేషన్. అదొక మెమరీ లొకేషన్ అనమాట, దానికి నేమ్ ఇచ్చాం మనం ఏజ్ అని చెప్పేసి. సో వై డూ వీ నీడ్ వేరియబుల్స్? టు స్టోర్ డేటా టెంపరీలీ ఇన్ అ మెమరీ. అంటే ఆ డేటాని టెంపరీ ఎందుకు వచ్చిందంటే, ఆ వాల్యూ మనం ఎప్పుడైనా చేంజ్ చేయొచ్చు, మధ్యలో ఎగ్జిక్యూషన్ ఒక ప్రోగ్రామ్లోని వాల్యూ ఎప్పుడైనా చేంజ్ అవ్వచ్చు మనకి. సో అందుకే దాన్ని టెంపరీ అని అంటాం. ఇది మనం ఎగ్జాంపుల్ చేసిన కొద్దీ అర్థమవుతూ ఉంటుంది. సో ఈ ప్రజెంట్ ఈ టర్మ్స్ గుర్తుపెట్టుకోండి మీరు. అంటే వేరియబుల్ అంటే ఏంటి అంటే, వేరియబుల్ అంటే ఒక మెమరీ లొకేషన్ విచ్ ఇస్ యూజ్డ్ టు స్టోర్ డేటా అని గుర్తుపెట్టుకోండి. అదే టెంపరీ మెమరీ అని గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే అది ఎప్పుడైనా మనం చేంజ్ చేసుకోవచ్చు డ్యూరింగ్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ ద ప్రోగ్రామ్. నెక్స్ట్ టు పర్ఫార్మ్ క్యాల్కులేషన్స్ అండ్ డేటా ప్రాసెసింగ్. సో వేరియబుల్లో మనం క్యాల్కులేషన్స్ చేస్తాము అండ్ డేటా ప్రాసెస్ చేస్తాము. టు రీయూజ్ వాల్యూస్. ఎప్పుడైనా మనం వేరియబుల్ కాల్ చేసినప్పుడు ఆ 30 అనే ఒక నెంబర్ మనకి వస్తుంది, కాబట్టి
ఆ వాల్యూ మనం ఎక్కడైనా వాడుకోవచ్చు ప్రోగ్రాంలో, అందుకు వేరియబుల్ యూజ్ చేస్తాం. సో ఎగ్జాంపుల్ చూస్తే చూడండి, దీన్ని ఏమంటాము, ఇంట్. ఏజ్ అన్నది ఒక మనకి ఇంటిజర్ నెంబరే కదా, కాబట్టి ఇంట్ అనే డేటా టైప్ ముందు పెట్టాము. ఏజ్ ఇది 30, అంటే ఈ 30 అనే ఒక వాల్యూని మనం దీనిలో స్టోర్ చేస్తాము. సో ఎప్పుడైనా మనం ఏజ్ కాల్ చేసినప్పుడు 30 అనే వాల్యూ రిటర్న్ అవుతుంది. సో ఏజ్ అనేది కూడా వేరియబుల్. సో వేరియబుల్కి ఏజ్ అనే వేరియబుల్ కెన్ హ్యావ్ డిఫరెంట్ నేమ్స్, కానీ దానికి ఒక రూల్ ఉంటుంది. ఒక వేరియబుల్కి నేమ్ పెట్టాలంటే దానికి రూల్ ఉంటుంది. ఆ రూల్ అంటే ఏంటి, ఆ రూల్స్ ఎలా ఉంటాయి అనేది నెక్స్ట్లో చూద్దాం. సో ఇది అర్థమైందని అనుకుంటున్నాను. అర్థం కాకుండా మళ్ళీ చూడండి. వేరియబుల్ అనేది ఒక మెమరీ లొకేషన్ మాత్రమే. ఏదైనా వాల్యూని లేదా డేటా స్టోర్ చేయడానికి మనం వేరియబుల్ని వాడతాం. సో నెక్స్ట్ చూస్తే రూల్స్ ఫర్ నేమింగ్ వేరియబుల్స్. ఒక వేరియబుల్కి మనం డిక్లేర్ చేయాలంటే దానికి ఎలాంటి రూల్స్ ఫాలో అవ్వాలి. సో ఇప్పుడు సపోజ్ మనం పాత ఎగ్జాంపుల్లో ఏజ్ అనే ఒక వేరియబుల్ పెడతాం. దీనికి ఎలాంటి రూల్స్ అవసరం లేదు, ఎందుకంటే ఏజీ. సో ఇది ఎలా పెట్టాం, మనం దేన్ని బేస్ చేసుకొని పెట్టామంటే ఈ రూల్స్ చూసుకొని మనం ఇలా ఒక వేరియబుల్ అనేది మనం నేమ్ చేస్తాం. సో రూల్స్ ఎలా ఉంటాయంటే, వేరియబుల్స్ నేమ్స్ కంటైన్ ఆల్ఫాబెట్స్ A to Z, small a to Z or capital A to Z and digits 0 to 9 and underscore. ఇది ఇంపార్టెంట్, అండర్స్కోర్ అండ్ డిజిట్స్ 0 to 9 అండ్ క్యాపిటల్ అండ్ స్మాల్ ఆల్ఫాబెట్స్. నెక్స్ట్ చూసుకుంటే ఫస్ట్ పాయింట్, ది ఫస్ట్ క్యారెక్టర్ షుడ్ బి ఎ లెటర్ ఆర్ అన్ అండర్స్కోర్. ఇది ఫస్ట్ పాయింట్. అంటే ఒక వేరియబుల్ మనం డిక్లేర్ చేసినప్పుడు దాని ఫస్ట్ది ఏమై ఉండాలంటే ఒక ఆల్ఫాబెట్ అయి ఉండాలి, లేకపోతే ఒక నెంబర్ అయి ఉండాలి. ఒక ఆల్ఫాబెట్ అయి ఉండాలి లేదా అండర్స్కోర్ అయి ఉండాలి, ఒక నెంబర్ అవ్వకూడదు. సపోజ్ ఎగ్జాంపుల్ చూస్తే ఇంట్ ఏజ్. సో ఈ ఫస్ట్ నెంబర్ చూసారా, ఇది మనకి ఎప్పుడైనా ఆల్ఫాబెట్ అవ్వాలి లేకపోతే అండర్స్కోర్ అవ్వాలి, అంతేగాని ఒక నెంబర్ రాకూడదు. ఇంట్ మార్క్స్ చూసారా, ఫస్ట్ది మనకి అండర్స్కోర్ వచ్చింది. సో ఇది కరెక్టే. ఇప్పుడు ఇంట్ 7 మార్క్స్ అని పెట్టామనుకోండి, ఇది ఒక రాంగ్. ఇది రాంగ్ ఎందుకు అంటే మనకి ఆ వేరియబుల్ నేమ్ అనేది ఎప్పుడూ కూడా ఆల్ఫాబెట్తో స్టార్ట్ అవ్వకూడదు. ఎప్పుడైనా మనకి ఎలా స్టార్ట్ అవ్వాలంటే ఒక ఆల్ఫాబెట్ నెంబర్ స్టార్ట్ అవ్వాలి లేదా అండర్స్కోర్ స్టార్ట్ అవ్వాలి, అంతేగాని ఒక నెంబర్ రాకూడదు స్టార్టింగ్. సో ఇది ఒక ఇంపార్టెంట్ రూల్ ఫర్ నేమింగ్ వేరియబుల్స్. సేమ్ గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా ఒక వేరియబుల్ డిక్లేర్ చేసినప్పుడు ఫస్ట్ మనం నెంబర్ పెట్టకూడదు, అయితే ఆల్ఫాబెట్ పెట్టాలి లేకపోతే అండర్స్కోర్ పెట్టాలి. సో అయిపోయింది. నెక్స్ట్, వేరియబుల్స్ నేమ్స్ ఆర్ కేస్ సెన్సిటివ్. ఇది కూడా ఇంపార్టెంట్. చూస్తే ఏజీ ఇక్కడ అన్ని స్మాల్, ఏజీ ఇక్కడ ఏ క్యాపిటల్ మిగతా స్మాల్, ఏజీ ఇక్కడ జీ క్యాపిటల్ మిగతా స్మాల్, ఇక్కడ ఈ క్యాపిటల్, ఇక్కడ మొత్తం అన్ని క్యాపిటల్. సో చూసుకుంటే ఇవన్నీ ఒకటే కాదు, వీటిలో సపోజ్ ఏజ్లో మీరు 30 స్టోర్ చేశారు. నెక్స్ట్ ఎక్కడైనా ప్రోగ్రాంలో మీరు ఏకి క్యాపిటల్ పెట్టి ఏజీ అని కాల్ చేశారు. సో ఇక్కడ మీకు 30 రిటర్న్ అవ్వదు. అంటే ఇదంటే ఏంటి అసలు తెలియదు కంపైలర్కి, ఎందుకంటే మనం ఇక్కడ వాడింది స్మాల్ ఏ, ఇక్కడ పెట్టింది క్యాపిటల్ ఏ. సపోజ్ అదే మీరు 30 ఏజీ వాడనుకోండి, ఇక్కడ కాల్ చేశారనుకోండి, 30 రిటర్న్ అయిపోతుంది. కానీ ఇలా పెట్టినప్పుడు రిటర్న్ అవ్వదు, ఎందుకంటే ఇది వేరు ఇది వేరు, ఎందుకంటే వేరియబుల్స్ ఆర్ కేస్ సెన్సిటివ్. కాబట్టి మనం వేరియబుల్స్ ఎప్పుడైనా డిక్లేర్ చేసినప్పుడు ఆ కేస్ కూడా చూసుకోవాలి. మనం ఏది పెడుతున్నాం, స్మాల్ పెడుతున్నామా లార్జ్ క్యాపిటల్ పెడుతున్నామా అని కూడా చూసుకోవాలి. ఎప్పుడైనా చిన్నవి పెట్టి మనం వేరే కాల్ చేస్తే మనకి రాదు, ఎంత స్పెల్లింగ్ సేమ్ అయినా కూడా. సో ఇదొక పాయింట్. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే, కీవర్డ్స్ కెనాట్ బి యూజ్డ్ యాజ్ వేరియబుల్స్. సో కీవర్డ్స్ అనేవి మీకు ఇప్పుడు తెలియవు, నెక్స్ట్ క్లాసెస్ వస్తాయి. సో జస్ట్ తెలుసుకోండి. ఇది ఇంట్, ఫ్లోట్, ఫర్, ఇఫ్, వైల్ ఇవన్నీ కీవర్డ్స్ అంటాం. ఇంకా మొత్తం చాలా 30 to 35 కీవర్డ్స్ అన్నీ ఉన్నాయి మొత్తం సిలో. సో ఈ కీవర్డ్స్ని మనం వేరియబుల్ నేమ్ని డిక్లేర్ చేయలేము. ఇక్కడ ఇందాక మనం విజయంలో చూసాం కదా, ఇంట్ అన్నిటికీ ఏజ్ వదిలేండి, ఇంట్ ఏం పెడదాం, సరే ఏజే పెట్టద్దాం పోనీ. సరే ఇంట్ ఏజ్ పెట్టుకుంటే, సో ఈ ఏజ్ అనేది వేరియబుల్, ఇది డేటా టైప్ కదా. సో దీన్నే డేటా టైప్స్ అనేది కీవర్డ్స్ ఇన్ డేటా టైప్స్ వస్తాయి. సో మొత్తం అంతా నేను చెప్తాను మళ్ళీ కీవర్డ్స్ అంటే ఏంటని చెప్పేసి. సో
ఈ ఈ వర్డ్ ఇంట్ అనే వర్డ్ని మళ్ళీ మనం వేరియబుల్గా పెట్టకూడదు. నెక్స్ట్ అలాగే ఫ్లోట్ కూడా పెట్టకూడదు, ఫర్, ఇఫ్, వైల్, ఇంకా బోల్డ్ అని వస్తాయి. ఇవన్నీ మనం వేరియబుల్ నేమ్గా యూజ్ చేయకూడదు. అదర్ దాన్ కీవర్డ్స్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే మనం యూజ్ చేయాలి ఒక వేరియబుల్ నేమ్గా. సో ఇది ఒక ఇంపార్టెంట్. నెక్స్ట్, స్పేసెస్ అండ్ స్పెషల్ క్యారెక్టర్స్ ఆర్ నాట్ అలౌడ్. ఎగ్జాంపుల్, ఇంట్ స్టూడెంట్స్ నేమ్. సో చూసారా ఇక్కడ ఇంట్ అనేది డేటా టైప్ అండ్ స్టూడెంట్స్ నేమ్ ఇదంతా ఒక వేరియబుల్. కానీ ఈ మధ్యలో గ్యాప్ అనేది రాకూడదు మనకి, ఎందుకంటే స్పేసెస్ అండ్ క్యారెక్టర్స్ ఆర్ నాట్ అలౌడ్. సో ఇలా పెట్టినప్పుడు మీకు అది ఎర్రర్ వస్తుంది, ఎందుకంటే ఇది మొత్తం ఇక్కడ గ్యాప్ రాకూడదు. అయితే మీకు అండర్ స్కోర్ ఉండాలి, లేకపోతే రెండు కలిసిపోయి ఉండాలి తప్ప స్పేసెస్ ఆర్ నాట్ అలౌడ్. అండ్ స్పెషల్ క్యారెక్టర్స్ అంటే @ అవ్వచ్చు, లేదా డాలర్ సింబల్ అవ్వచ్చు, లేదా ఏదైనా స్పెషల్ క్యారెక్టర్స్ అనేవి అలా ఉండదు. ఓన్లీ అండర్ స్కోర్ మాత్రమే. ఇదొక్కటి తప్ప ఇంక దేనికి అలవెన్స్ లేదు. సో ఎప్పుడైనా వేరియబుల్ మనం డిక్లేర్ చేసినప్పుడు సో ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ పాయింట్ ఏంటి, వేరియబుల్ నేమ్ కంటైన్స్ ఆల్ఫాబెట్స్, నెంబర్స్ అండ్ అండర్ స్కోర్ మాత్రమే. నెక్స్ట్, ఒక వేరియబుల్ మనం డిక్లేర్ చేసినప్పుడు అయితే అది స్టార్ట్ అవ్వాల్సింది ఆల్ఫాబెట్తో స్టార్ట్ అవ్వాలి, లేకపోతే అండర్ స్కోర్తో స్టార్ట్ అవ్వాలి, అంతేగాని ఒక నెంబర్తో స్టార్ట్ అవ్వకూడదు. నెక్స్ట్, వేరియబుల్స్ ఆర్ కేస్ సెన్సిటివ్. సో కేస్ సెన్సిటివ్ అన్నప్పుడు ఏజీ పెట్టినప్పుడు తర్వాత మనం క్యాపిటల్ ఏ పెడితే అది రాదు. మీరు ఎలా డిక్లేర్ చేశారో అలా మాత్రమే కాల్ చేయాలి వేరియబుల్ని. నెక్స్ట్, కీవర్డ్స్ కెనాట్ బి యూజ్డ్ యాజ్ వేరియబుల్స్. ఇంట్, ఫ్లోట్, ఫర్, ఇఫ్, వైల్ ఇవన్నీ కీవర్డ్స్ అండ్ సెట్ ఆఫ్ కీవర్డ్స్ అనేవి మనం వేరియబుల్ నేమ్కి పెట్టకూడదు. నెక్స్ట్, స్పేసెస్ అండ్ క్యారెక్టర్స్ ఆర్ నాట్ అలౌడ్. సో వేరియబుల్స్ మనం పెట్టినప్పుడు ఆ మధ్యలో స్పేసెస్ ఎలా ఉండదు అండ్ స్పెషల్ క్యారెక్టర్స్ కూడా మనకి ఎలా ఉండదు. సో ఇవి పెట్టినా మనకి తప్పు వస్తుంది. సో ఇది రూల్స్ ఫర్ నేమింగ్ వేరియబుల్స్. నెక్స్ట్ చూస్తే డిక్లరేషన్ ఆఫ్ వేరియబుల్. ఒక వేరియబుల్ని ఎలా డిక్లేర్ చేస్తాం అనేది చూద్దాం. అసలు డిక్లరేషన్ అంటే ఏంటంటే కంపైలర్కి ఒక వేరియబుల్ ఇస్తున్నాం మనం. సో నేను ఒక వేరియబుల్ పెడుతున్నాను అని డిక్లేర్ చేస్తాం ఆ వేరియబుల్ని. సో డిక్లరేషన్ ఇస్ ద ప్రాసెస్ ఆఫ్ క్రియేటింగ్ అ వేరియబుల్ బై స్పెసిఫైయింగ్ ఇట్స్ డేటా టైప్ అండ్ నేమ్. ఇన్ దట్ ఎగ్జాంపుల్స్ ఇది సింటాక్స్ చూడండి. సింటాక్స్ అంటే ఏంటంటే టైప్ అంటే మనం సిలో ఎలా రాస్తాం ఒక వేరియబుల్ డిక్లేర్ చేయాలంటే అన్నదాన్ని సింటాక్స్ అంటాం. సో దేనికైనా సింటాక్స్ అనే పదం వస్తే మనం గుర్తుపెట్టుకోండి ఏంటంటే ఆ సి ప్రోగ్రామింగ్లో మనం అది రాయాలంటే ఆ సింటాక్స్ ఫాలో అవ్వాలి, అప్పుడు మాత్రమే అది కన్సిడర్ అవుతుంది. సో అది గుర్తుపెట్టుకోండి. సింటాక్స్ చూస్తే డేటా టైప్ వేరియబుల్ నేమ్ అంటే డేటా టైప్, మధ్యలో స్పేస్ రాకూడదు కాబట్టి డేటా ఇలా ఇచ్చాడు, అండర్ స్కోర్ ఇచ్చాడు. సో డేటా టైప్ అంటే ఇది ఇంటిజరా, ఫ్లోటా, క్యారెక్టరా అనేది ఇక్కడ రాస్తాం. నెక్స్ట్ ఇదంతా మనకి ఒక పార్ట్. నెక్స్ట్, వేరియబుల్ నేమ్ అంటే మనం ఏ వేరియబుల్ అయితే మనం డిక్లేర్ చేద్దాం అనుకుంటున్నామో దాని పేరు. సపోజ్ ఇందాక మనం చెప్పినట్టు ఏజ్ అయితే ఏజ్, సిజిపిఏ, లేకపోతే నేమ్, అలా డిఫరెంట్ ఏదైనా ఇవ్వచ్చు అదర్ దాన్ కీవర్డ్స్. అర్థమైందా? అండ్ రూల్స్ ఫాలో అయ్యే మాత్రమే మనం వేరియబుల్ నేమ్స్ ఇవ్వాలి. సో సెట్ ఆఫ్ రూల్స్ మనం చూసాం కదా ముందున, అవి ఫాలో అయ్యే మాత్రమే మనం వేరియబుల్ నేమ్స్ అనేవి ఇవ్వాలి. సో ఇది డిక్లరేషన్ ఆఫ్ అ వేరియబుల్. ఎగ్జాంపుల్ చూసుకుంటే ఇంట్ ఏజ్, ఫ్లోట్ పర్సంటేజ్ అనేది మనకి ఎప్పుడైనా ఫ్లోటింగ్లో ఉంటుంది, ఎందుకంటే 93.2 వస్తుంది, 75.1 వస్తుంది. సో ఎప్పుడైనా డెసిమల్ వాల్యూస్ కాబట్టి అవి ఫ్లోట్లో ఉండాలి. సో ఇంట్ ఏజ్, ఫ్లోట్ పర్సంటేజ్ ఇది డిక్లరేషన్ ఆఫ్ అ వేరియబుల్కి సింటాక్స్ అనమాట. మళ్ళీ చూడండి, డేటా టైప్, వేరియబుల్ నేమ్. డేటా టైప్ అంటే అదే టైప్ ఆఫ్ డేటా, మనం ఇచ్చే డేటా ఇంటిజరా, ఫ్లోటా, క్యారెక్టరా అనేది ఇది స్పెసిఫై చేస్తుంది. నెక్స్ట్ వేరియబుల్ నేమ్, రూల్స్ ఫాలో అయ్యే మనం వేరియబుల్ నేమ్ అనేది రాస్తాం. హియర్ ఇంట్, ఫ్లోటా స్పెసిఫిక్ డేటా టైప్ అండ్ ఏజ్, పర్సంటేజ్ ఆర్ ద వేరియబుల్స్. ఇది తెలిసిన విషయమే. నెక్స్ట్, ఇనిషియలైజేషన్ ఆఫ్ వేరియబుల్ అంటే ఏంటో చూద్దాం. సో డిక్లరేషన్ అంటే ఏంటి, మనం ఒక వేరియబుల్ డిక్లేర్ చేసాం అంటే కంపైలర్ చెప్పాం ఒక వేరియబుల్ డిక్లేర్ చేస్తున్నాను అని చెప్పేసి ఆ వేరియబుల్ డేటా ఏంటి, ఆ వేరియబుల్ నేమ్ ఏంటి అనేది మనం కంపైలర్కి చెప్పాం. కానీ ఇప్పుడు సపోజ్ ఆ వేరియబుల్ మనం ఒక నేమ్ ఇవ్వాలనుకుంటున్నాం, నేమ్ ఇచ్చాం కదా, ఆ వేరియబుల్ ఒక వాల్యూ ఇవ్వాలనుకుంటాం.
మనం అన్ని ఎగ్జాంపుల్స్ చూసినట్టే ఏజ్కి ఒక వాల్యూ ఇచ్చాం, అంటే 30 అనే వాల్యూ ఇచ్చాం కదా. సో ఏజ్ అనేది 30 అని మనం చెప్పాం కదా. సో ఈ వాల్యూ ఇవ్వడాన్ని ఇనిషియలైజేషన్ అంటాం. చూస్తే ఇనిషియలైజేషన్ is a process of assigning an initial value to a variable at the time of declaration. అంటే మనం డిక్లేర్ చేసినప్పుడు ఆ వేరియబుల్ని దానికి ఒక వాల్యూ ఇస్తాం కదా. ఆ వాల్యూ ఇచ్చే ప్రాసెస్ని మనం ఇనిషియలైజేషన్ ఆఫ్ వేరియబుల్ అనేది అంటాం. ఆ వాల్యూ మనం ఎప్పుడైనా చేంజ్ చేసుకోవచ్చు డ్యూరింగ్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ ద ప్రోగ్రామ్. వాల్యూని ఎక్కడైనా మనం చేంజ్ చేయొచ్చు. సో మనం డిక్లేర్ చేసినప్పుడు ఇచ్చిన వాల్యూని ఇనిషియలైజేషన్ ఆఫ్ వేరియబుల్ అనేది అంటాము. సో దీని సింటాక్స్ చూస్తే డేటా టైప్, వేరియబుల్ నేమ్, వాల్యూ. ఇందాక చూసినట్టే డేటా టైప్ అంటే అది ఇంటా, ఫ్లోటా, క్యారెక్టర్ అనేది చెప్తాం. వేరియబుల్ నేమ్, ఆ వేరియబుల్ యొక్క నేమ్ ఇస్తాం, ఈజ్ ఈక్వల్స్ టు వాల్యూ. సో ఇది వాల్యూ అనేది మనం అసైన్ చేస్తాం ఆ వేరియబుల్కి. ఎగ్జాంపుల్ చూస్తే ఇంట్ స్టూడెంట్స్ ఆఫ్ 100 అంటే స్టూడెంట్స్ అనే ఒక వేరియబుల్లో 100 అనే ఒక ఇంటిజర్ స్టోర్ అయి ఉంది. అది ఇంటిజర్ అని చెప్పేసి మనం కంపైలర్ చెప్పాం కాబట్టి ఇంట్ అని స్పెసిఫై చేసాం. నెక్స్ట్ ఫ్లోట్ సిజిపి ఈక్వల్స్ 9.72. ఈ 9.72 అనే ఒక వాల్యూ సిజిపి అనే ఒక వేరియబుల్లో స్టోర్ అయింది. సో ఇది ఒక ఫ్లోటింగ్ వాల్యూ అని చెప్పేసి మనం కంపైలర్ చెప్పడానికి ఫ్లోట్ అనే ఒక డేటా టైప్ రాసాను ఇక్కడ. ఇక్కడ చిన్న పాయింట్ చూడండి, ఇది చూస్తే మనం అర్థమవుతుంది. డిక్లరేషన్ టెల్స్ ద కంపైలర్ అబౌట్ ద వేరియబుల్. అంటే ఆ వేరియబుల్ అంటే ఆ వేరియబుల్ డేటా టైప్ ఏంటి, ఆ వేరియబుల్ నేమ్ ఏంటి అనేది డిక్లరేషన్ చెప్తుంది. వైల్ ఇనిషియలైజేషన్ గివ్స్ ద వాల్యూ టు ద వేరియబుల్. అంటే ఇనిషియలైజేషన్ అంటే ఏంటంటే ఆ వేరియబుల్కి ఒక వాల్యూ ఇస్తుంది. దాన్ని ఇనిషియలైజేషన్ అనే అంటాం. సో ఇక్కడ డిఫరెన్స్ చూస్తే డిక్లరేషన్ అంటే క్రియేట్స్ అ వేరియబుల్, మెమరీ ఇస్ అలొకేటెడ్. ఎగ్జాంపుల్ ఇంట్ ఏజ్. సో వేరియబుల్ క్రియేట్ చేస్తాము, దానికి మెమరీ అలొకేట్ చేస్తాము. మెమరీ అలొకేట్ చేయడం అంటే డేటా టైప్ స్పెసిఫై చేస్తాము. ఎగ్జాంపుల్ ఇంట్ ఏజ్. అదే ఇనిషియలైజేషన్కి వచ్చేసరికి అసైన్స్ ద వాల్యూ టు ద వేరియబుల్. ఆ వేరియబుల్కి ఇక్కడ చేసిన వేరియబుల్కి ఒక వాల్యూ ఇస్తాము. ఇనిషియల్ వాల్యూ ఈ స్టోర్డ్. సో వేరియబుల్లో ఫస్ట్ ఇనిషియల్ వాల్యూ అనేది మనం స్టోర్ చేస్తాము. ఎగ్జాంపుల్ ఇంట్ ఏజ్ 20. ఇది డిఫరెన్స్ బిట్వీన్ డిక్లరేషన్ అండ్ ఇనిషియలైజేషన్ ఆఫ్ అ వేరియబుల్. ఇక్కడ వేరియబుల్ గురించి అయిపోయింది మనకి. సో ఒక ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ చూసి వీడియో ఎండ్ చేద్దాం. సో ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ చూస్తే హ్యాష్ ఇంక్లూడ్ stdio వాడు మనం స్ట్రక్చర్ ఆఫ్ సి ప్రోగ్రామ్ చూసాం కదా. సో దాన్ని బట్టి మనం రాస్తే ఫస్ట్ ఇదేంటిది హెడర్ ఫైల్స్ ఇంటమే అంటే మెయిన్ ఫంక్షన్ స్టార్ట్ చేస్తున్నాము. నెక్స్ట్ ఫస్ట్ డిక్లేర్ చేస్తాం ఏంటి, ఏ ఒక వాల్యూ 10 పెట్టాం. అది ఏ అంటే 10 అంటే ఏంటి, ఇంటిజర్ కాబట్టి ఇంట్ ఏ ఈక్వల్స్ టు 10 అని పెట్టాలి. నెక్స్ట్ బి అనే ఒక వేరియబుల్కి 3.25 పెట్టాం. 3.25 అంటే ఏంటి, ఫ్లోటింగ్ వాల్యూ. సో ఫ్లోట్ బి ఈక్వల్స్ టు 3.25. నెక్స్ట్ క్యారెక్టర్ సి ఈక్వల్స్ టు ఏ అని పెట్టాం. డబుల్ కోడ్ వచ్చింది, సింగిల్ కోడ్ వచ్చిన పర్లేదు, డబుల్ కోడ్ వచ్చిన పర్లేదు. సో క్యారెక్టర్ సి ఈక్వల్స్ టు ఏ అని వాల్యూ ఇచ్చాం. అంటే సి అనే ఒక వేరియబుల్కి ఏ అనే ఒక క్యారెక్టర్ని అసైన్ చేసాము. అదేనేది క్యారెక్టర్ అని చెప్పేసి మనం చెప్పాం కంపైలర్కి. నెక్స్ట్ డి ఆఫ్ 10. ఇది అంటే ఏంటి అంటే ఇప్పుడు క్యారెక్టర్ సి అంటే సింగిల్ క్యారెక్టర్ కాబట్టి మనం ఒక్క ఆల్ఫాబెట్ మాత్రమే స్టోర్ చేసాం, ఏ మాత్రమే స్టోర్ చేసాం. డి ఆఫ్ 10 అంటే ఇందులో మనం 10 క్యారెక్టర్ వరకు స్టోర్ చేయగలం. అంటే సపోజ్ ఒక నేమ్ ఇచ్చామనుకోండి, అక్కడ ఎగ్జాంపుల్ ఇచ్చానంటే హర్ష ఇచ్చాను నేను. సో ఈ హర్ష 1 2 3 4 5 6. సో ఇవి 6 క్యారెక్టర్స్ ఉన్నాయి కదా. సో ఈ 6 ఇందులో స్టోర్ చేయగలం, ఎందుకంటే దీని లిమిట్ అప్ టు 10 పెట్టాం కాబట్టి. సో సింగిల్ క్యారెక్టర్ ఇది మోర్ దాన్ 1 క్యారెక్టర్. సో ఇలా వాల్యూ మధ్యలో డి ఆఫ్ 10 అంటే ఆ బ్రాకెట్ ఇచ్చి మనం ఏదైనా వాల్యూ పెట్టామంటే అన్ని క్యారెక్టర్స్ మనం స్టోర్ చేయగలం ఆ వేరియబుల్లో. అలా ఇది క్యారెక్టర్లోకి వస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేసాము, ప్రింట్ ఆఫ్ చేసాము. ఏంటి, %d, %s, %c, %d. ఇవంటే ఏంటి, మనకి ఫార్మాట్ స్పెసిఫైయర్స్ ABCD. సో ఈ ప్రింట్ ఆఫ్ ఇన్పుట్ అవుట్పుట్ మనకి నెక్స్ట్ వీడియోస్లో వస్తాయి. సో అర్థం చెప్పిన పర్లేదు. ప్రింట్ ఆఫ్ అంటే ఏంటంటే మనం ఇచ్చిన వాల్యూస్ని ప్రింట్ చేయమని కంపైలర్ చెప్తున్నాము అంతే. సో అవుట్పుట్ వచ్చేసరికి మనకి 10 3 3.25 ఏ హర్ష. సో ఇలా అవుట్పుట్ వచ్చింది. అదే మీరు ఎక్కడైనా ఈ ఏకి మనం ఫ్లోట్ పెట్టినా పర్లేదు, ఎందుకంటే ఫ్లోట్లో 10.0. సో అదే మీరు దీనికి ఇంటి పెట్టారనుకోండి, అది
ఎర్రర్ చూపిస్తుంది. ఎందుకంటే 3.25 అనేది డెసిమల్ వాల్యూ, అది ఇంటిజర్ మనం పెట్టామనుకోండి అది ఎర్రర్ చూపిస్తుంది. సో అందుకు అది కరెక్ట్గా మనం స్పెసిఫై చేయాలి. సో ఇది అవుట్పుట్. సో ఈ వీడియోలో మనం తెలుసుకున్నది ఏంటి, ఇంటిజర్ డేటా టైప్స్ అంటే ఏంటి, ఫ్లోట్ డేటా టైప్స్ అంటే ఏంటి, నెక్స్ట్ వేరియబుల్స్ అంటే ఏంటి, ఇనిషియలైజేషన్ ఆఫ్ వేరియబుల్ అంటే ఏంటి, డిక్లరేషన్ ఆఫ్ వేరియబుల్ అంటే ఏంటి, అండ్ ఒక ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ అనేది చూసాం. సో అర్థమైందని అనుకుంటున్నాను. అర్థం కాకపోతే మళ్ళీ వీడియో చూడండి. సో నెక్స్ట్ వీడియోలో మనం కీవర్డ్స్ అంటే ఏంటి, నెక్స్ట్ ఇన్పుట్ అవుట్పుట్ స్టేట్మెంట్స్ అంటే ఇన్పుట్ అవుట్పుట్ స్టేట్మెంట్స్ అంటే ఒక ఇన్పుట్ మనం ఎలా ఇస్తాము అంటే ఇప్పుడు ఇందులో మనం ఇన్పుట్ ఇచ్చేసాం ఆల్రెడీ, కానీ ఆ ఇన్పుట్ అదే నువ్వు అంటే వేరే వాళ్ళ దగ్గర నుంచి యూజర్ దగ్గర నుంచి నీకు ఇన్పుట్ కావాలి అనుకుంటున్నాం అనుకో. సో అదే ఎలా చేస్తాం మనం. సపోజ్ నేనున్నాను అంటే నేను ఒక వాల్యూ ఇస్తే అప్పుడే ఆ వాల్యూ ఇచ్చేసుకుని క్యాల్కులేషన్స్ చేయాలి. సో అలా ఎలా చేస్తాం, ఇక్కడ మనం డైరెక్ట్ ఇచ్చేసాం వాల్యూ, ఏ వాల్యూ 10 అని ఇచ్చేసాం. కానీ అలా కాకుండా ఏ వాల్యూ అని పెట్టేసి ఏ వాల్యూ యూజర్ ఇచ్చినట్టు ఎలా చేయాలి మనం అనేది చూద్దాం. దానికి మనం స్కాన్ఎఫ్ అనే ఒక ఫంక్షన్ ఉంది, స్కాన్ఎఫ్ వాడతాము. నెక్స్ట్ ప్రింట్ఎఫ్ అనే ఫంక్షన్ ఏంటంటే మనం ఇచ్చిన వాల్యూస్ ప్రింట్ చేయడానికి ప్రింట్ఎఫ్ అనేది వాడతాం. సో స్కాన్ఎఫ్ అంటే ఏంటి, అది ఇన్పుట్, ప్రింట్ఎఫ్ అనేది అవుట్పుట్. సో ఇన్పుట్ అవుట్పుట్ అంటే ఏంటి, అవి ఎలా వర్క్ చేస్తాయి అనేది మొత్తం చూద్దాం ఒక వీడియోలో. సో ఈ వీడియోకి ఇంతే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.